మీ సొంత జంట సోదరి మీ జీవితాన్ని ఓ శాపంగా మార్చేస్తే ఇది కథ కాదు, నిజం. 1963లో జెన్నిఫర్ మరియు జూన్ గిబ్బన్స్ అనే జంట సోదరీమణులు బార్బడోస్లో పుట్టి వేల్స్లో పెరిగారు. చిన్నతనం నుండే వాళ్ళు భిన్నంగా ప్రవర్తించేవారు. వాళ్ళు ఒకరితో ఒకరు మాత్రమే మాట్లాడేవారు, ఒక రహస్య భాషలో. దాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ బంధం గాఢంగా ఉండేది, కానీ భయానకంగా కూడా ఉండేది. పెరిగే కొద్దీ వాళ్ళ మౌనం మరింత బలంగా మారింది. స్కూల్లో గంటల తరబడి కదలకుండా కూర్చునేవారు. టీచర్లు భయపడేవారు, పిల్లలు దూరంగా ఉండేవారు. వాళ్ళు రాసిన కథలు చావు, పగ, పిచ్చి గురించి ఉండేవి. ఇలాంటి నిజమైన భయంకరమైన కథలు ఇష్టమా? అప్పుడు డార్క్ డైరీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథలు మీకోసం వస్తాయి. తర్వాత వాళ్ళ చర్యలు కూడా అలాగే మారిపోయాయి. అగ్గి పెట్టడం, వాండలిజం, చిన్న చిన్న నేరాలు. అనంతరం బ్రాడ్మోర్ అనే గట్టి భద్రత గల మానసిక ఆసుపత్రిలో అడుక్కు వేశారు. అక్కడ 11 ఏళ్లు గడిపిన తర్వాత ఒక భయంకరమైన ఒప్పందం చేసుకున్నారు. ఒకరు చనిపోవాలి, మరొకరు బతకాలి. 1993లో విడుదలకు కొన్ని రోజుల ముందు జెన్నిఫర్ అనుకోకుండా చనిపోయింది. ఏమీ కాలేదు, విషం లేదు, గాయం లేదు, ఏవీ కాదు. కానీ ఆమె పోయింది. జూన్ మాత్రం తొలిసారి అందరితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ రోజు వరకు జెన్నిఫర్ ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలియదు. కొందరు అది వారి బలమైన అనుబంధం అని అంటారు, మరికొందరు దాన్ని అతీత శక్తిగా నమ్ముతారు. కానీ జూన్ అసలు నిజం ఎప్పుడూ చెప్పలేదు. ఈ కథ మీకు భయం కలిగించిందా? అయితే వెంటనే డార్క్ డైరీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి కథ మిమ్మల్ని పోలి ఉండవచ్చు.